హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 12, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక ఐఐటి పైన ఇచ్చాను, ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ పైన క్వశ్చన్ ఇచ్చాను. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేసిన టాపికే. ఇటీవల మనం వార్తాపత్రికల్లో తరచూ ఒక అంశాన్ని చదువుతున్నాం. మానసిక ఒత్తిడిని భరించలేక విద్యార్థి ఆత్మహత్య అని చెప్పేసి ఇలాంటివి ఐఐటీల్లో తరచూ జరుగుతున్నాయి. మరి దానికి అడ్డుకట్ట వేయడానికి ఇటీవల ఐఐటి ఖరగ్పూర్ వారు ఒక ఇనిషియేటివ్ని మనకు పరిచయం చేశారు. దానిపైన రానున్న పోటీ పరీక్షల్లో ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ని చూడండి. ఇటీవల ఏఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భారతదేశంలో చాలా విద్యా సంస్థలు ఐఐటీస్, అందులో ఒకటి ఐఐటి ఖరగ్పూర్. సో ఏఐఐటి క్యాంపస్ మదర్స్ అనే ఒక కార్యక్రమంతో వార్తలు నిలిచింది. క్యాంపస్ మదర్స్ అనే ఒక ఇనిషియేటివ్తో ఏఐటి వార్తలు నిలిచింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి, ప్రధానంగా దేనికోసము ఈ ఇనిషియేటివ్ని ఐఐటి తీసుకొచ్చిందని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ఐఐటి ఖరగ్పూర్ వారి క్యాంపస్లో ప్రారంభించారు క్యాంపస్ మదర్స్ అనే ఒక ఇనిషియేటివ్. విద్యార్థుల్లో చూస్తున్న మానసిక ఒత్తిడిని నివారించేందుకు లేదా తగ్గించేందుకు మరియు ఆత్మహత్యలను నివారించేందుకు ఈ ఇనిషియేటివ్ అనేది ఉద్దేశించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించడము, ఆత్మహత్యలను నివారించడం అనేది మెయిన్ ఉద్దేశం. దీనికి సంబంధించి విద్యార్థులు తమ మనోభావాలు, సమస్యలు స్వేచ్ఛగా పంచుకునే వాతావరణాన్ని కల్పించడమే ఈ క్యాంపస్ మదర్స్ యొక్క ఉద్దేశము. అందుకోసము బోధనేతర సిబ్బందిని క్యాంపస్ మదర్స్గా తీర్చిదిద్దుతున్నారు. బోధనేతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, కౌన్సిలింగ్ లాంటి శిక్షణలు ఇచ్చి వారిని క్యాంపస్ మదర్స్గా నియమించడం జరుగుతుందంట. సో అద్భుతమైన ఇనిషియేటివ్. సో చాలా వరకు మనం చూస్తున్నాము, ఓన్లీ ఐఐటీలనే కాదు, చాలా విద్యా సంస్థల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులు మానసిక ఒత్తిడిని భరించలేక ఇక ఆత్మహత్య శరణ్యం అని చూస్తూ ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంతెందుకు, చిన్న ఎగ్జాంపుల్, లాస్ట్ 2 months బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక కమిటీ గురించి, ఒక టాస్క్ ఫోర్స్ గురించి మనం డిస్కస్ చేశాము. సుప్రీంకోర్టు వేసిన టాస్క్ ఫోర్స్ విద్యార్థుల్లో చూస్తున్న మానసిక ఒత్తిడిని తగ్గించి ఆత్మహత్యలను నివారించడం, అటువంటి అంశాలపైన అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు లాస్ట్ 2 months బ్యాక్ ఒక టాస్క్ ఫోర్స్ని వేసింది. ఎవరి ఆధ్వర్యంలో? రవీంద్ర భట్, జస్టిస్ రవీంద్ర భట్ గారి ఆధ్వర్యంలో. రవీంద్ర భట్ పేరు గుర్తుంచుకోండి. ఇది ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేసడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు ఒక ప్రశ్న ఇస్తాను కదా, ఆ ప్రశ్న రూపంలో కూడా ఒకసారి ఈ టాపిక్ని అడిగాను. చాలామంది, వందలాది మంది ఆస్పిరెంట్స్ సమాధానం కూడా ఇచ్చారు. మరొకసారి మీకు రివిజన్ అవుతుంది. సో ఇక్కడ ఈ టాపిక్ వార్తల్లోకి వచ్చింది క్యాంపస్ మదర్స్ కాబట్టి దానితో కొంత లింక్ చేస్తూ రవీంద్ర భట్ టాస్క్ ఫోర్స్ని కూడా చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ కోణంలో 100% మార్కులు సాధించడమే కాదు, దాంతోపాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం మీరు స్కోర్ చేయగలుగుతారు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ప్రతిరోజు చూస్తున్న అభ్యర్థులకు తెలుసు. ఒక టాపిక్ వార్తాపత్రికల్లో చూస్తున్న ఒక టాపిక్ అది న్యూస్, కానీ మనకు ఆస్పిరెంట్స్ కావాల్సింది న్యూస్ కాదు, కరెంట్ అఫైర్స్. ఆ న్యూస్ని కరెంట్ అఫైర్స్గా చూడాలి అంటే ఏం చేయాలి? ఆ టాపిక్ని, ఆ న్యూస్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకోవాలి, మరియు దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్, కొన్ని స్టాటిక్ పాయింట్స్ని అడిషన్ చేస్తూ చదవాలి. అదంతా కూడా నేనే చేస్తున్నాను. మీరు ఒక టాపిక్ చూడండి, దానికి సంబంధించి ఎంత బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, స్టాటిక్ పాయింట్స్ ఇస్తున్నాను, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అయిపోతాయి, అండ్ కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను. దాని ద్వారా జనరల్ స్టడీస్లో ఆ కాన్సెప్ట్ పట్ల క్లారిటీ కూడా వస్తుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ క్లాస్ చూసిన తర్వాత మీరు పీడిఎఫ్, సో పీడిఎఫ్ కూడా చదవాలి, రివిజన్ చేసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా జీవీకే స్టడీ సర్కిల్ యాప్
జీవీకే స్టడీ సర్కిల్ యాప్. మన యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మన డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో నేను ఏదైతే డిస్కస్ చేస్తున్నానో, ప్రతిరోజు ఏ టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తున్నానో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి క్వశ్చన్స్తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో విత్ డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తున్నాను. మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ 100% స్కోర్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మ్యాక్సిమం స్కోరింగ్ చేసే అవకాశాలు పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరు మన యాప్లో కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉంటే చూడొచ్చు, ఎలా ఉంటాయి, మీకు ఎలా యూజ్ఫుల్ అవుతాయి అని చెప్పేసి మీరు అంచనా వేసుకోవచ్చు. ఓకేనా? సో చూడండి. ఓకేనా? సో ఇది నిన్నటి ప్రశ్నకు ఎక్స్ప్లెనేషన్. అండ్ అభ్యర్థులు ప్రతిరోజు కూడా మన వీడియోని, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని ప్రతిరోజు కూడా వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. వీడియోకి లైక్ రూపంలో మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని తెలియజేయండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తో మరింత ఎనర్జీగా క్లాసెస్ అందిస్తూనే ఉంటాను. మరియు వీడియో చూస్తుంది వేల మంది, కామెంట్ బాక్స్లో సమాధానం ఇస్తుంది మాత్రం వందల మంది. నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్, నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు ప్రశ్నిస్తున్నాను కదా, ప్రతిరోజు కూడా మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. కామెంట్ బాక్స్లో సగం తెలిసినా పర్లేదు, తప్పనిపించినా పర్లేదు, ఇవ్వండి. నెక్స్ట్ డే ఎలాగో మీకు క్లారిటీతో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి ఇక ఎప్పటికీ కూడా ఆ టాపిక్ని మర్చిపోరు. రానున్న పోటీ పరీక్షల్లో అదే టాపిక్ లేదా అదే ప్రశ్న కనిపించింది అనుకోండి, ఇక 100% కాన్ఫిడెన్స్తో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. అది నాకు కావాల్సింది. ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. వీడియోని చివరి వరకు చూసి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్, మీ ఇన్పుట్, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఖచ్చితంగా స్వీకరిస్తాను. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తున్నాము. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో కొన్ని టాపిక్స్ అనేవి రెగ్యులర్గా రిపీటెడ్గా కనబడతూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఎగ్జామినర్కి అవి చాలా ఇష్టమైన టాపిక్స్ అని చెప్పడంలో కూడా తప్పులేదు. ఉదాహరణకు జిఏ ట్యాగ్స్ వంటివి కానివ్వండి, యునెస్కో రిలేటెడ్ టాపిక్స్ కానివ్వండి, ఇటీవల కాలంలో ఐఐటీస్ రిలేటెడ్ టాపిక్స్ కానివ్వండి, వీటి నుండి ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రెగ్యులర్గా మనం క్వశ్చన్స్ని చూస్తున్నాము. అలాంటి టాపిక్స్లో ఒక టాపిక్ యునెస్కో రిలేటెడ్. యునెస్కోకి సంబంధించి చాలాసార్లు ఇటీవల కాలంలో మనం వార్తల్లో చూసాము. పోటీ పరీక్షల కోణంలో అన్ని టాపిక్స్లో కూడా ఈ టాపిక్ ఇంపార్టెంట్. వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని గుర్తుంచుకోండి, ఎందుకంటే ఆ ల్యాండ్స్కేప్లో ఆ కోటల్లో ఒకటి తమిళనాడులో కూడా ఉంది. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ యునెస్కోచే గుర్తింపు పొందింది. అంతర్జాతీయ స్థాయిలో ఏ గుర్తింపు వచ్చింది? వారసత్వ సంపద, వరల్డ్ హెరిటేజ్ సైట్. మరి భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఎన్ని గుర్తింపు పొందినాయి అంటే వీటి చేరికతో 44కు చేరింది. ఈ నెంబర్ ఇంపార్టెంట్. ఫస్ట్ బేసిక్స్ చూద్దాము. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ. 1945 నవంబర్ 16న ఏర్పాటైన యునెస్కో ప్రపంచంలో లేదా అంతర్జాతీయ స్థాయిలో మన చరిత్రకి సంబంధించి, మన సంస్కృతికి సంబంధించి, మన వారసత్వానికి సంబంధించి, జీవ వైవిధ్యానికి సంబంధించి కొన్ని ప్రాంతాలను కానివ్వండి, కట్టడాలను కానివ్వండి, ఆచారాలను కానివ్వండి గుర్తిస్తూ ఉంటుంది రకరకాల జాబితాల పేర్లతో. యునెస్కోకి సంబంధించి చాలా జాబితాల గురించి మనము వార్తల్లో చూస్తూ ఉంటాము, ఎగ్జామినేషన్లో కూడా చూస్తూ ఉంటాము. ఉదాహరణకి తీసుకుంటే యునెస్కోకి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉన్నాయి చెప్తాను. ఒకటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ప్రపంచ వారసత్వ సంపద అని చెప్పేసేసి. ఈ రోజు వరకు భారతదేశం నుండి ప్రపంచ వారసత్వ సంపదగా వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఎన్ని గుర్తింపు పొందినాయి అంటే 44కు చేరింది ఆ సంఖ్య, ఈరోజు టాపిక్తో కలుపుకొని. నెక్స్ట్ వచ్చేసేసి యునెస్కో ఇంకొక జాబితాను రిలీజ్ చేస్తుంది. అదేంటంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని చెప్పేసేసి. సృజనాత్మకత ఆధారంగా నగరాలను గుర్తిస్తుంది యునెస్కో. మరి ఆ జాబితాలో ఇప్పటి వరకు భారతదేశం నుండి ఎన్ని స్థానం పొందిన ఎగ్జామినేషన్లో అడిగారనుకోండి, 8. అందులో 9వ అంశంగా లక్నో సిటీని చేర్చండి అని చెబుతూ గ్యాస్ట్రానమీ కేటగిరీలో లక్నో సిటీని చేర్చండి అని చెబుతూ రీసెంట్గా జూన్ మంత్లో
మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు అంటే కేంద్ర ప్రభుత్వం వారు యునెస్కోకి అఫీషియల్గా నామినేషన్ పంపించారు. ఇంకా ఫైనల్ కాలేదు. సో ఒకవేళ అది కనుక ఫైనల్ అయిందనుకోండి, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో 9వ అంశంగా చేరే అవకాశం ఉంది. ఇప్పటికైతే 8. ఆ లాస్ట్ 2 ఏంటంటే మనకు 2023 ఇయర్ అక్టోబర్ 31 వార్తల్లోకి వచ్చినాయి. అదేంటంటే ఒకటి గ్వాలియర్, సెకండ్ కోజికోడ్, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ యునెస్కో గుర్తించే మరొక అంశము, ఒక జాబితా, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అంటే ఇంటాంజిబుల్ అంటే ఏంటి? దట్ వీ కెన్ నాట్ టచ్. టాంజిబుల్ అంటే దట్ వీ కెన్ టచ్. మనం టచ్ చేయలేము కానీ ఫీల్ అవ్వగలుగుతాము. అలాంటి జాబితా. అందులో భారతదేశం నుండి ఇప్పటి వరకు 15 చోటు పొందినాయి. 15వ అంశంగా గర్బా డ్యాన్స్ అనేది చోటు పొందడం జరిగింది. ఇక పక్కన పెడితే ఈ సంవత్సరం యునెస్కోకి సంబంధించి మనము ఏప్రిల్ 18 రోజున, ఏప్రిల్ 18 ప్రత్యేకత ఏంటి? ప్రపంచ వారసత్వ దినోత్సవం, వరల్డ్ హెరిటేజ్ డే, ప్రపంచ వారసత్వ దినోత్సవం. ఏప్రిల్ 18న మన భారతదేశం నుండి 2 అంశాలు, ఒకటి భగవద్గీత, రెండవది నాట్యశాస్త్రాన్ని యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో గుర్తించడం జరిగింది. యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో గుర్తించడం జరిగింది. ఓకేనా? మరి వాటి చేరికతో భారతదేశంలో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో ఎన్ని చోటు పొందినాయి అంటే 14. ఇక యునెస్కో గుర్తించే మరొక అంశం ఏంటంటే యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్. ఆ మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంలో భారతదేశం నుండి ఇప్పటి వరకు 12కి చోటు ఇవ్వడం జరిగింది. 12కి, గుర్తుపెట్టుకోండి. ఇలా యునెస్కోకి సంబంధించి పోటీ పరీక్షలో ఏది అడిగినా కూడా అలర్ట్గా ఉండండి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్ డేగా యునెస్కో అంతర్జాతీయ స్థాయిలో సెలబ్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇకపోతే మరి యునెస్కోకి సంబంధించి ఎవ్రీ ఇయర్ కూడా ఒక అంతర్జాతీయ సమావేశం అనేది జరుగుతుంది. వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం అని చెప్పి, వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ లేదా సమావేశం. ఈ సంవత్సరం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ప్యారిస్ వేదికగా, ప్యారిస్ అంటే యునెస్కో హెడ్ క్వార్టర్లో, ప్యారిస్ వేదికగా ప్రస్తుతం జరుగుతోంది. మరి అందులో భారతదేశం నుండి వారసత్వ జాబితాలో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని యునెస్కో చేర్చడం జరిగింది. ఎనఫ్. మరి ఇక్కడ ఇప్పటివరకు భారతదేశం నుండి చోటు పొందినవి ఏంటో చూడాలి. మరి లాస్ట్ ఇయర్ ఇక్కడ ప్రత్యేకత ఇంకొకటి, 47th వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ఏమో ప్యారిస్లో జరుగుతోంది ప్రస్తుతం. మరి లాస్ట్ టైం 46th, లాస్ట్ ఇయర్ 2024 జూలైలో 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీకి భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడే భారతదేశం నుండి ప్రపంచ వారసత్వ సంపదగా 43వ అంశాన్ని అస్సాంలోని చరైదియో లేదా మైదమ్స్ని గుర్తించడం జరిగింది యునెస్కో. ఇక అంతకుముందు మనం 41st 42గా హోయసాల అని చెప్పేసి, శాంతినికేతన్ అని చెప్పేసి గుర్తింపు, అవన్నీ కూడా ఒక్కసారి లిస్ట్ అవుట్ చేస్తాను చూడండి. అంతకంటే ముందు ఈరోజు టాపిక్, యునెస్కో వారసత్వ జాబితాలో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనేది చోటు పొందింది. సో జూలై 11th 2025 నిన్నటి రోజున మరి 47వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది అంటారు ఎగ్జామినేషన్, ఎక్కడ జరుగుతుంది, సుదీర్ఘంగా జరుగుతుంది. సో ప్యారిస్లో. అందులోనే నిర్ణయం తీసుకుంది యునెస్కో అఫీషియల్గా. ఇక మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అంటే ఏంటని ఎగ్జామినేషన్లో అడుగుతారు. అంటే సింపుల్గా మరాఠాస్ అంటేనే మనకు ఛత్రపతి శివాజీ గుర్తొస్తారు. దుర్భేద్యమైన కోటలు, అద్భుతమైన కవచాలు, వెస్టర్న్ ఘాట్స్లో ఎంతటి రక్షణ కవచంలో ఉండేవో మనం చరిత్ర పుస్తకాల్లో చదివాము. అంతేందుకు గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామినేషన్లో మరాఠా సామ్రాజ్యానికి సంబంధించి ఆ రక్షణ కవచం గురించి అడుగుతారు. ఎందుకు మరాఠా సామ్రాజ్యాన్ని మొఘల్స్ కానివ్వండి వారు కూడా తాకలేక చాలా కష్టాలు పడ్డారని చెప్పేసి అది. ఓకేనా? సో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అంటే ఏంటంటే 17 నుండి 19వ శతాబ్దాల మధ్య, శతాబ్దం అంటే 100 ఏళ్ళు అన్నట్టు, శతాబ్దాల మధ్య మరాఠా పాలకులు నిర్మించిన విశిష్టమైన కోటలు, సైనిక నిర్మాణాలే ఈ మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ మరాఠాస్. మరి మరాఠా సామ్రాజ్యం యొక్క వ్యూహాత్మక సైనిక సామర్థ్యాన్ని సూచించే నిర్మాణాలు. సో మరాఠా సామ్రాజ్యం అంటేనే నావికా దళం కానివ్వండి, ఇటువంటి అందులో వ్యూహాత్మకమైన సైనిక సామర్థ్యాన్ని సూచించేవే ఈ ల్యాండ్స్కేప్స్ అంట. యునెస్కో జాబితాలో ఇక్కడ ఏమన్నారు నిన్న, 44వ అంశంగా భారతదేశం నుండి వరల్డ్ హెరిటేజ్ సైట్గా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ గుర్తింపు అని చెప్పారు. ఒకటే అంశం కానీ మరి మిలిటరీ ల్యాండ్స్కేప్స్లో మొత్తము 12 ఉన్నాయి.
యునెస్కో గుర్తించినవి. ఆ ఒకటే అంశంలో 12 అవేంటో కూడా చూడండి. అందులో 11 మహారాష్ట్రలో ఉన్నాయి, ఒకటి తమిళనాడులో ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే వెస్టర్న్ ఘాట్స్ అనేవి 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉంటాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో యునెస్కో జాబితాలో చేరిన 12 కోటలు, అందులో 11 మహారాష్ట్రలో ఉంటాయి. ఒకటి సలేర్ కోట గుర్తుపెట్టుకోండి. సెకండ్ శివనేరి కోట, మీరు మహారాష్ట్రకి వెళ్తే అందులో ఇప్పుడు జూలై మంత్ అంటే మంచి సీజన్ మహారాష్ట్రలో. వెస్టర్న్ ఘాట్స్ అంతా కూడా మంచి సీజన్, ఎందుకంటే వాటర్ ఫాల్స్ అనేవి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. సో శివనేరి కోట సెకండ్ది. ఇది ఛత్రపతి శివాజీ జన్మస్థలం శివనేరి. సో మీకు ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఇస్తున్నాను చూడండి. నెక్స్ట్ లోగఢ్ ఫోర్ట్, మీరు లోనావాలా అటు సైడ్ వెళ్ళినప్పుడు లోగఢ్ ఫోర్ట్కి చాలామంది వెళ్ళి ఉంటారు. నెక్స్ట్ ఖండేరీ కోట, రాజ్గఢ్, ఛత్రపతి శివాజీ మొదటి రాజధాని రాజ్గఢ్ లేదా రాయ్గఢ్. నెక్స్ట్ రాయ్గఢ్ శివాజీ అధికారిక రాజధాని. నెక్స్ట్ ప్రతాప్గఢ్ అఫ్జల్ ఖాన్పై విజయం సాధించిన ప్రదేశము. నెక్స్ట్ సువర్ణదుర్గ్, నెక్స్ట్ పన్హాలా కోట, విజయ్ దుర్గ్, సింధుదుర్గ్, సముద్రంలో నిర్మించిన కోట అది. ఓకేనా? ఇక తమిళనాడులో ఒక కోట ఉంది. సో జింజీ కోట చెన్నై సమీపంలో ఉంది ప్రస్తుతం చూస్తే, లొకేషన్ పరంగా చూస్తే. ఒకప్పుడు మరాఠా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మరాఠా ల్యాండ్స్కేప్స్కి గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కంటెక్స్ట్లో 44వ అంశము యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా భారతదేశం నుండి మరాఠా ల్యాండ్స్కేప్స్ కదా, మరి భారతదేశం నుండి ఇప్పటి వరకు గుర్తింపు పొందిన మిగతా 43 కూడా చూద్దాము. 43 మీకు ఎలా గుర్తుంటుంది? లాస్ట్ 2024 ఇయర్లోనే మనం చూసాము. అస్సాంలోని సమాధులు, చరాయిదియో మైదమ్స్ అని చెప్పేసేసి. ఇక్కడ చూడండి, ఇక రాష్ట్రాల వారీగా గుర్తుపెట్టుకోండి. ఇందులో మీకు పింక్ కలర్లో కనబడుతున్న ఏవైతే ఉంటే అవి కల్చరల్ సైట్స్. కల్చరల్ అంటే మన సంస్కృతి చరిత్రకి సంబంధించినవి. ఆ కల్చరల్ కేటగిరీలో ఇప్పటివరకు భారతదేశం నుండి ఈరోజు మరాఠా ల్యాండ్స్కేప్స్తో కలుపుకొని 36 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి గ్రీన్ కలర్లో కనబడుతున్నవి ఏవైతే ఉంటాయో టైటిల్స్, అవి న్యాచురల్ సైట్, సహజ సిద్ధంగా ఉన్నవి. అవి 7 ఉన్నాయి భారతదేశంలో ఇప్పటివరకు గుర్తింపు పొందినవి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తింపు పొందినవి ఇప్పటివరకు 7 గ్రీన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి ఆరెంజ్ కలర్లో కనబడుతున్నాయి ఏవైతే ఉంటాయి, ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా, అవేంటంటే మిక్స్డ్ సైట్. మిక్స్డ్ అంటే కల్చరల్, న్యాచురల్. సో ఇక్కడ రాష్ట్రాల వారీగా ఒక్కొక్కటిగా చూద్దాము. సో ఫస్ట్ మనకి మహారాష్ట్ర కదా, ఈరోజు మరాఠా ల్యాండ్స్కేప్స్ కదా, మిలిటరీ ల్యాండ్స్కేప్స్ కదా. సో దాన్ని పక్కన పెట్టేసి మిగతాయి చూడండి. అజంతా కేవ్స్, అజంతా అంటేనే మురాల్ పెయింటింగ్స్కి ఫేమస్ మురాల్. నెక్స్ట్ వచ్చేసేసి ఎలోరా కేవ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంటా కేవ్స్. మీరు ముంబై నుండి సముద్ర మార్గంలో వెళ్ళాలి ఎలిఫెంటా కేవ్స్కి, అద్భుతం. ఇక నెక్స్ట్ వచ్చేసేసి విక్టోరియన్, గోతిక్ అండ్ ఆర్ట్ డెకో అసెంబుల్స్ ఆఫ్ ముంబై సిటీలో ఉంటుంది విక్టోరిక్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఛత్రపతి శివాజీ టెర్మినల్. ఇవి మహారాష్ట్ర నుండి వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తింపు పొందినాయి. ఇకపోతే పైన గుజరాత్ రాష్ట్రం. సో గుజరాత్ రాష్ట్రం నుండి ఏమేమి ఉన్నాయంటే ధోలవీరా, మీరు సింధు నాగరికత లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నేర్చుకుంటారు ధోలవీరా. నెక్స్ట్ వచ్చేసేసి రాణికా వావ్ స్నానవాటిక. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హిస్టోరిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. నెక్స్ట్ చంపెనీర్, పావాగఢ్ ఆర్కియలాజికల్ పార్క్. ఇవి 4 కూడా గుజరాత్ నుండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి పైకి వెళ్తే రాజస్థాన్ రాష్ట్రంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమేమి ఉన్నాయంటే జంతర్ మంతర్, జైపూర్ సిటీ, పింక్ సిటీ అంటే కదా అక్కడ ఉంది. నెక్స్ట్ కియోల్దియో నేషనల్ పార్క్. నెక్స్ట్ జైపూర్ సిటీ, హిల్ ఫోర్ట్స్ రాజస్థాన్, ఇవి ఉండడం జరిగింది. అందులో కూడా రకరకాల కోటలు ఉంటాయి. హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా కొంత పైకి వెళ్తే మనం అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ చారిత్రాత్మక నగరం. మరి ఢిల్లీలో కుతుబ్ మినార్ అండ్ ఇట్స్ మాన్యుమెంట్స్. కుతుబ్ మినార్ ఒకటి. నెక్స్ట్ హుమాయూన్స్ టూంబ్. నెక్స్ట్ రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్, ఎర్రకోట. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇంకా కొంచెం పైకి వెళ్తే చండీగఢ్ ప్రస్తుతం భారతదేశంలో ద వన్ అండ్ ఓన్లీ గ్రిడ్ సిటీ గురించి మీరు ఇండస్ వ్యాలీలో చూసుంటారు. సో మరి చండీగఢ్లో ఏముంది అంటే ద ఆర్కియలాజికల్ వర్క్ ఆఫ్ లే కార్బజియర్, ఆర్కియలాజికల్ వర్క్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇంకో కొంత పైకి వెళ్తే హిమాచల్ ప్రదేశ్లో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, అది న్యాచురల్. నెక్స్ట్ కల్కా షిమ్లా రైల్వే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇంకొంచెం పక్కకు వచ్చేస్తే ఉత్తరాఖండ్లో నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్స్. ఇటీవల మనం చూసాము నందాదేవి లేదా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అనేది పర్యాటకుల కోసం ఓపెన్ చేయబడింది అని చెప్పేసేసి. సో అది ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకొంచెం పక్కకు వచ్చేస్తే
ఉత్తరప్రదేశ్లో ఆగ్రా ఫోర్ట్, ఆగ్రా కోట, తాజ్మహల్. చాలామంది అనుకుంటారు తాజ్మహల్ అంటే ఢిల్లీ అని చెప్పేసి, కానీ కాదు, తాజ్మహల్ ఈజ్ ఇన్ యూపీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ. ఇక నెక్స్ట్ ఇంకో కొంచెం పక్కకు వచ్చేస్తే బీహార్ రాష్ట్రం. సో బీహార్ రాష్ట్రం నుండి మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్, అది గయాలో ఉంది. నెక్స్ట్ ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ నలంద మహావిహార ఎట్ నలంద విశ్వవిద్యాలయం అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక ఇంకో కొంచెం పక్కన మనకి ఈశాన్య రాష్ట్రాలకు వస్తే సిక్కింలో కాంచన్జంగా నేషనల్ పార్క్, కాంచన్జంగా. ఇక నెక్స్ట్ వచ్చేసి అస్సాంలో మనాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కాజీరంగా ఈజ్ ఫేమస్ ఫర్ 100 రైనోసరస్, కాజీరంగా నేషనల్ పార్క్. నెక్స్ట్ మైదమ్స్ సమాధులు, అస్సాం రాష్ట్రంలోని సమాధులు. సేమ్ ఈజిప్ట్లో పిరమిడ్లు ఎలాగో మన అస్సాంలో సమాధులు అలాగా, గుర్తుపెట్టుకోండి. ఇది 43rd వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ ఇండియా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్ నేషనల్ పార్క్, శాంతినికేతన్ 2022లో. నెక్స్ట్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, డార్జిలింగ్. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒడిశాలో ఏమున్నాయంటే సన్ టెంపుల్, కోనార్క్, బ్లాక్ పగోడా అంటాం. వైట్ పగోడనేమో పూరి జగన్నాథ్, గుర్తుపెట్టుకోండి. సో పూరి జగన్నాథ్ కాదు ఇక్కడ వరల్డ్ హెరిటేజ్ సైట్, సన్ టెంపుల్, కోనార్క్ సూర్యదేవాలయం అంటాం కదా అది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక తెలంగాణలో కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ అంటే రామప్ప టెంపుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మధ్యప్రదేశ్లో కనుక అబ్జర్వ్ చేసామనుకోండి, బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఎట్ శాంచి, రాక్ షెల్టర్స్ ఆఫ్ భీంబెట్కా, ఖజరహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి తమిళనాడు గ్రేట్ లివింగ్ చోలా టెంపుల్స్ ఎట్ తంజావూర్ బృహదీశ్వర టెంపుల్ అంటే కదా అక్కడ. ఓకేనా. నెక్స్ట్ నీలగిరి మౌంటైన్ రైల్వే. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ మహాబలిపురం, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. ఇక ఇంకొంత పక్కకు వచ్చేస్తే కర్ణాటక నుండి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ పటడకల్. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ హంపి. నెక్స్ట్ సాక్రెడ్ అసెంబుల్స్ ఆఫ్ ద హోయసాలాస్, ఇది 2023లో హోయసాలాస్. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మనం వెస్టర్న్ ఘాట్స్ ఏరియాలో చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి వరల్డ్ హెరిటేజ్ సైట్స్, పక్కన పెట్టేస్తే. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మహారాష్ట్ర ఇందాక డిస్కస్ చేసాము, గుజరాత్ డిస్కస్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్ రావచ్చు. కేటగిరీ చూస్తే కనుక మనకు కల్చరల్ సైట్స్ కేటగిరీలో 36 ఉన్నాయి, న్యాచురల్ సైట్స్లో 7 ఉన్నాయి, మిక్స్డ్ సైట్స్ వచ్చేసేసి 1 ఉంది. మిక్స్డ్ సైట్ అంటే ఏంటంటే ఆ ఒక్కటి కూడా కాంచన్జంగా నేషనల్ పార్క్, దట్ ఈజ్ ఇన్ సిక్కిం, గుర్తుపెట్టుకోండి. సిక్కింలోని కాంచన్జంగా నేషనల్ పార్క్ మాత్రం మిక్స్డ్ సైట్. ఓకేనా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్గా అడగొచ్చు వీటిపైన. నెక్స్ట్ సో ఇదంతా మనం డిస్కస్ చేసాము, రైట్. వారసత్వ జాబితాలో మరి మరాఠా ల్యాండ్స్కేప్స్ని చేర్చడానికి కారణాలు ఏంటంటే మరాఠా పాలనలోని వ్యూహాత్మక సైనిక ప్రణాళికల సామర్థ్యాన్ని ప్రతిబింబించే నిర్మాణాలు, విభిన్న భౌతిక పరిస్థితుల్లో నిర్మించిన ఈ కోటలు మరాఠా సామ్రాజ్యం యొక్క సైనిక ప్రాధాన్యతకు ఉదాహరణనంట. ఇక యునెస్కోకి సంబంధించి బేసిక్ థింగ్స్ ఇందాక మీకు చెప్పాను కదా, అవన్నీ కూడా, రైట్. ఇక వరల్డ్ హెరిటేజ్ కమిటీ ప్రతి సంవత్సరం సమావేశం అవుతుంది. సో భారతదేశంలో ఇప్పటివరకు వారసత్వ సంపదగా 44. ఇక మరాఠా సామ్రాజ్యము స్థాపకుడు ఛత్రపతి శివాజీ 1630-1680, రాజధానులు రాజ్గఢ్, రాయగఢ్. ఇక ప్రముఖ పాలకులు మరాఠా నుండి ఎవరెవరున్నారు? శివాజీ, సంభాజీ, రాజారాం, తారాబాయ్ అండ్ బాజీరావు పేష్వా, గుర్తుపెట్టుకోండి. ఇటీవల చావా మూవీ వచ్చింది కదా, అది సంభాజీకి సంబంధించింది, రైట్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా చదవండి. ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చిందంటే దానికి సంబంధించి కొంత టైం టేకింగ్ అయినా పర్లేదు, మళ్ళీ బ్యాక్ నుండి ఇప్పటి వరకు వస్తే అంటే రూట్స్ నుండి ఈ టాపిక్ వరకు వస్తేనే మనకు క్లారిటీగా. ఇక ఎగ్జామినేషన్లో 1 మార్క్ కూడా మిస్ అవ్వదు. ఎందుకంటే పోటీ పరీక్షలో క్వశ్చన్ ఎలా ఇస్తున్నారంటే క్వశ్చన్ వచ్చేసి కింద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, స్టేట్మెంట్స్, వాక్యాలు. అందులో అన్నీ కూడా మనకు తెలవాల్సిందే, తప్పదు. సో ఇవన్నీ కూడా ఇందాక మీకు ఏవైతే నేను డిస్కస్ చేశానో అవి ఏ సంవత్సరంలో గుర్తింపు పొందినాయని చెప్పేసి ఒకసారి చూడొచ్చు, రైట్. రైట్. సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ సంబంధించి ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ప్రముఖంగా కనిపించిన అంశం.
ఇక ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి వరదలు కొండ చర్యల ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వము దాదాపు 1066 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని చేసిందంట. ఎన్ని రాష్ట్రాలకు అంటారు? ఎన్ని రాష్ట్రాలకు అంటే 6 రాష్ట్రాలకు గుర్తుపెట్టుకోండి. 6 రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి, ప్రభావితం ఏంటో చూడాలి. మన కామన్గా దేశంలో విపత్తు నిర్వహణకి సంబంధించి ఒక చట్టం, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. ఏదైనా చట్టం గురించి చూస్తున్నప్పుడు కన్సర్న్ ఇయర్ గుర్తుంచుకోవాలి. మరి భారతదేశంలో విపత్తు నిర్వహణకు సంబంధించి ఒక ప్రాధికార సంస్థ జాతీయ స్థాయిలో ఏదంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, గుర్తుపెట్టుకోండి. ఆర్థిక సాయం ఈ 2025 సంవత్సరంలో వరదల కారణంగా లేదా కొండ చర్యలు విరిగిపడడం ద్వారా అటువంటి ప్రమాదానికి గురైన రాష్ట్రాలకు సహాయక చర్యల్లో భాగంగా ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారంటే 6 రాష్ట్రాలు ఇటీవల 2025 జూలై నెలలో కేంద్ర ప్రభుత్వము కొండ చర్యలు మరియు వరదల ప్రభావిత రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేసింది. ఎన్ని రాష్ట్రాలకు? ఆ రాష్ట్రాలు ఏంటి అని అడుగుతారు, డైరెక్ట్ బిట్ అడుగుతారు. ఓకేనా? సో అవేంటో చూద్దాము. సో కేంద్ర ప్రభుత్వం వరదలు కొండ చర్యలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలకు మొత్తం 1066 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఆ రాష్ట్రాలు ఏంటి? ఉత్తరాఖండ్ భారతదేశానికి ఉత్తర వైపున ఉన్న రాష్ట్రము. ఉత్తరాఖండ్కి 455 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కారణం ఏంటంటే వరదలు కొండ చర్యల తీవ్ర ప్రభావం వల్ల ఇబ్బంది పడింది కాబట్టి. నెక్స్ట్ అస్సాం రాష్ట్రంలో వరదల వల్ల నష్టం అనేది ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం అస్సాంలో బ్రహ్మపుత్ర నది వరదలు అనేవి మనం చూస్తూ ఉంటాము. ఓకేనా? 375 కోట్లకు పైగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కేరళకు సంబంధించి దాదాపు 153 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం చేశారు. కారణం వరదలు కొండ చర్యల కారణంగా ఏర్పడిన నష్టము. ఇక మేఘాలయ, నార్త్ ఈస్టర్న్ స్టేట్ 30 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయము, వరద ప్రభావము. ఇక మణిపూర్ 29 కోట్ల రూపాయలకు పైగా వరద కొండ చర్యల ప్రభావము. ఇక మిజోరాం 22 కోట్ల రూపాయలకు పైగా కొండ చర్యలు, వరద ప్రభావము కారణము. ఓకేనా? సో కేంద్ర సాయం ప్రాముఖ్యత ఏంటంటే వరదలు కొండ చర్యల వల్ల జరిగిన నష్టాన్ని పునరుద్ధరించడానికి ఉపయోగపడుతుంది, సహాయక చర్యలను వేగవంతం చేయడానికి, పునరావాస పనులకు తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించబడింది. ఇక కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా గారు ఉన్నారు. అండ్ డిజాస్టర్ రిలేటెడ్గా అండ్ ఫైర్ రిలేటెడ్గా కానివ్వండి, విపత్తులకు సంబంధించి నిర్వహణ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటే హోంమంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఓకేనా? మరి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుండి ఈ నిధులను విడుదల చేయడం జరుగుతుంది. ఇక నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 2005లో ఏర్పాటైంది. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణకు కేంద్ర సంస్థ. సో అధ్యక్షుడిగా ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ గారు విధులు నిర్వర్తిస్తారు. రైట్? అండ్ ఇక్కడ ఇంకొక టాపిక్, ఈరోజు మీరు వార్తాపత్రికల్లో చూస్తుంటారు. ఈరోజు జూలై 12, 2025 మీరు వార్తాపత్రిక ఈనాడు పేపర్లో చూడండి, డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వరదల కారణంగా హెచ్చరికలు జారీ చేసింది 20 ప్రాంతాలకు సంబంధించి. 20 నదీ పరివాహిక ప్రాంతాలకు వరద ప్రమాద హెచ్చరికలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఒక సంస్థ సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జల సంఘం అంటాం కదా, సెంట్రల్ వాటర్ కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. ఎన్ని నదీ పరివాహిక ప్రాంతాలట? 20. అంటే ఆ ప్రాంతాలు నది ఆనుకొని ఉన్నాయన్నట్టు. సో ఎప్పుడైనా వరదలు రావచ్చు, మునిగిపోతాయి, ముంపుకు గురవుతాయి అని చెప్పేసి హెచ్చరికలు, అలర్ట్ ఇచ్చారు ప్రిపేర్నెస్లో భాగంగా. అవి ఎక్కడెక్కడ అంటే అస్సాము, బీహారు, ఒడిషా, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాలకు సంబంధించి హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అస్సాం బ్రహ్మపుత్ర ఉపనదులు, బ్రహ్మపుత్ర నది తరచూ కూడా అస్సాంకి వరదలకి కారణం. అస్సాం దుఃఖదాయిని అంటాము. ఓకేనా? మరియు బాగ్మతి, గంగా ఉపనదులు, ముజఫర్పూర్, గోపాల్గంజ్లోని గండక్ నదులు ఇవి ఎక్కువగా వరదలకు కారణమవుతాయని చెప్పేసి సెంట్రల్ వాటర్ కమిషన్ హెచ్చరికలను జారీ చేసింది. ఈరోజు మీరు వార్తాపత్రికల్లో చూడొచ్చు ఈ టాపిక్. ఓకేనా? ఇక ఈ 6 రాష్ట్రాల గురించి చెప్పాను కదా, 6 రాష్ట్రాలకు సహాయక చర్యలు, ఇటీవల వరదలు అండ్ కొండ చర్యలు విరిగిపడడం ద్వారా అక్కడ నష్టం ఏర్పడింది కాబట్టి వాళ్ళకి సహాయక చర్యలు అన్నారు కదా. మరి 6 రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రుల పేర్లను కూడా చూడండి, ఇది ఇన్ఫర్మేషన్. సో ఉత్తరాఖండ్కి ప్రస్తుతం పుష్కర్ సింగ్ ధామీ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు, బీజేపీ అధికారంలో ఉంది. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది, హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేరళలో పినరాయి విజయన్ గారు ఉన్నారు. అండ్ మేఘాలయలో కాన్రాడ్ సంగమ. నెక్స్ట్ మణిపూర్లో బీరేన్ సింగ్ గారు. అండ్ మణిపూర్ యొక్క ప్రత్యేకత ఏంటి? బీరేన్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు ఫిబ్రవరి 2025లో, ఫిబ్రవరి 2025లో. ఆ తర్వాత ప్రస్తుతం మణిపూర్లో ఆర్టికల్ 356 అనేది అమల్లో ఉంది. అత్యధికంగా ఆర్టికల్ 356 అమలు అనేది ఏ రాష్ట్రంలో జరిగిందంటే మణిపూర్లో ఇప్పటివరకు 11 సార్లు. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం ఫిబ్రవరి 2025 నుండి మణిపూర్లో
ఆర్టికల్ 356 ప్రెసిడెంట్స్ రూల్, రాష్ట్రపతి పాలన అనే పదం, ప్రెసిడెంట్ రూల్ అనే పదం రాజ్యాంగంలో లేదు. ఏమని ఉంటుంది? కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని ఉంటుంది. సో అప్పటి వరకైతే ఆ వరదలు సంభవించిన పరిస్థితిలో బీరేన్ సింగ్ గారు ఉండే. ఇక నెక్స్ట్ మిజోరాం, జోరంతంగా గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓకేనా. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను రక్షించే బలగాలుగా మనం చూస్తూ ఉంటాము. ఇక నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ పథకాలపైన లేదా పోర్టల్స్ పైన, పాలసీస్ పైన, వెబ్సైట్స్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఇనిషియేటివ్స్ మనం CA 360లో కూడా చూడండి, ఇటువంటి ఇనిషియేటివ్స్ గురించి ప్రత్యేకంగా మీకు డిస్కస్ చేస్తున్నాను. CA 360 సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్. ఒక్కొక్క టాపిక్ని చాలా సైంటిఫిక్గా సబ్జెక్ట్, పాలిటిక్స్ సంబంధించిన అప్డేట్స్ అన్నింటినీ ఒక దగ్గర, ఎకానమీకి సంబంధించి అన్నీ ఒక దగ్గర, హిస్టరీకి సంబంధించి అన్నీ ఒక దగ్గర, జాగ్రఫీ అన్నీ ఒక దగ్గర, అలాగా. సో మీరు చూడొచ్చు CA 360 మన యాప్లో ఉంది. సో తలాష్ కార్యక్రమం రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ముఖ్యంగా ఎవరి కోసం ఉద్దేశించబడిందో చూడాలి. ఏదైనా ఒక కొత్త పథకం వచ్చిందంటే దాని యొక్క బెనిఫిషియరీస్ ఎవరు, టార్గెట్ పీపుల్ ఎవరు. ప్రభుత్వం యొక్క ఉద్దేశమే బెనిఫిట్స్ టు ద బెనిఫిషరీస్. మరి దీని యొక్క బెనిఫిషరీస్ ఎవరు ఉంటారంటే ట్రైబ్స్ అంటే గిరిజన తెగలు. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 366 క్లాజ్ 2(5) గుర్తుపెట్టుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దీని విషయంలో, ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్ అడుగుతారు. ఆర్టికల్ 366 క్లాజ్ 2(5) దేని గురించి చెప్తుంది అంటే తెగ అనే నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ ట్రైబ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక సో తలాష అనే ఒక ఇనిషియేటివ్, ఒక స్కీమ్ న్యూస్లోకి వచ్చింది కదా. ఎవరికి? గిరిజనుల కోసం ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి కోసం ఉద్దేశించబడింది. తలాష్ యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థం చేసుకుంటే అది ఏందో ఉద్దేశం తెలిసిపోతుంది. తలాష్ ట్రైబల్, గిరిజనుల కోసం ట్రైబల్ యాప్టిట్యూడ్, లైఫ్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ హబ్ గుర్తుంచుకోండి. తలాష్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. మరి ఎవరు ప్రారంభించారు? కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమే. ఎవరు ప్రారంభించారంటే నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్, యునిసెఫ్ ఇండియా ఇరువురు కూడా సహకారంతో ప్రారంభించడం జరిగింది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? కేంద్ర ప్రభుత్వమే కదా. నోడల్ మంత్రిత్వ శాఖ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. క్లియర్. వీరి సహకారంతో ప్రారంభించారు. మరి లక్ష్యం ఏంటి? ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివే గిరిజన విద్యార్థులు, ఏకలవ్య స్కూల్స్ అంటేనే గిరిజన విద్యార్థుల కోసం సమగ్ర అభివృద్ధి, కెరీర్ మార్గదర్శకాన్ని అందించడము, గిరిజన విద్యార్థుల వ్యక్తిత్వ వికాసము, ఆత్మవిశ్వాసము పెంపొందించడం కోసం ఉద్దేశించబడింది. సో నైపుణ్యాభివృద్ధి కోసము, కెరీర్ ఎంపికలో స్పష్టత, అవగాహన కల్పించడం అనేది దీని యొక్క ఉద్దేశము. సో తలాష, సో ట్రైబల్ యాప్టిట్యూడ్, లైఫ్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ హబ్. ఓకేనా. సో తలాష్ ప్రత్యేక లక్షణాలు ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా విద్యార్థులకు సేవలు అందిస్తుంది. గిరిజన విద్యార్థుల కెరీర్ ప్లానింగ్కు సహకరించే మొదటి జాతీయ స్థాయి కార్యక్రమం ఇది. ఇక విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని కెరీర్ ఎంపికకు మార్గదర్శకం చేయడము. మరి తలాష్ కార్యక్రమం యొక్క అంశాలు సెల్ఫ్ అవేర్నెస్ని క్రియేట్ చేయడం, విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడము, అండ్ ప్రతిభ ఆధారిత పరీక్షల ద్వారా స్పష్టమైన కెరీర్ ఎంపికలు చేసేలా ప్రోత్సహించడము, అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని, డెసిషన్ మేకింగ్ వంటి జీవన నైపుణ్యం, లైఫ్ స్కిల్స్ని అందించడము, అండ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ పాఠశాలలో ఉపాధ్యాయులను సమర్థవంతమైన మెంటార్లుగా తయారు చేయడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యము. ఇక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ భారతదేశంలో 1997-1998 అకాడమిక్ ఇయర్ నుండి అమల్లోకి వచ్చింది. ప్రధాన ఉద్దేశం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. 2025 నాటికి దేశంలో సుమారు 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఉన్నాయి అంట. ఓకేనా. సో నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అనేది, ఎందుకంటే ఈ సంస్థ సహకారం యూనిసెఫ్ ఇండియా అండ్ NESTS సంస్థ సహకారం కదా. ఈ సంస్థ 2018లో ఏర్పాటైంది. కేంద్ర గిరిజన వ్యవహార శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. రైట్. ఇక యూనిసెఫ్ ఇండియానేమో హెడ్ క్వార్టర్ మన న్యూఢిల్లీ, యూనిసెఫ్ ఇండియా. సో ఇంటర్నేషనల్ అయితే యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది కదా. ఆ సంస్థ 1946లో ఏర్పాటైంది, న్యూయార్క్ అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. ఇక భారతదేశంలో ట్రైబల్స్ గురించి ఆర్టికల్ 366 క్లాస్ 2(5) కదా. మరి జనాభా గణన ప్రకారం అంటే ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి జనగణన ఉంటుంది కదా. మరి లాస్ట్ సెన్సస్, మన పాపులేషన్ సెన్సస్ ఎప్పుడు వచ్చింది? 2011 సెన్సస్ కదా. 15th సెన్సస్. ఒకవేళ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయితే 7th సెన్సస్. మరి ఆ జనగణన భారతదేశంలో 2011 సెన్సస్ ప్రకారము మొత్తం జనాభాలో గిరిజనుల శాతం, ట్రైబ్స్ పర్సెంటేజ్ ఎంత అంటే 8.6%.
ఓకేనా. అంతర్జాతీయ గిరిజనుల దినోత్సవం ప్రతి ఏటా కూడా ట్రైబల్ డేగా అంతర్జాతీయ స్థాయిలో ఎప్పుడు జరుపుకుంటామంటే ఆగస్టు 9న నిర్వహించుకోవడం జరుగుతుంది ఇండిజినస్ పీపుల్కి సంబంధించి. ఇక నెక్స్ట్ అస్సాం రాష్ట్ర ప్రభుత్వము ఒక కీలకమైన అంశంతో వార్తల్లోకి వచ్చింది, ఒక ఇంపార్టెంట్ అంశంతో. దీనికి సంబంధించి అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి సంబంధించి ఇటీవల కాలంలో మనం చాలా అంశాలు చూస్తున్నాం. వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా వైల్డ్ లైఫ్ సంబంధించి కొన్ని ప్రాంతాలు చూస్తున్నాము. దేశంలోనే మొట్టమొదటి బటర్ఫ్లై శాంక్చురీగా అరలం శాంక్చురీ వార్తల్లోకి వచ్చింది కేరళలో అని చెప్పేసి అలాంటివి. అండ్ టైగర్ రిజర్వ్స్ గురించి చూస్తున్నాం. భారతదేశంలో ప్రస్తుతం 58 పులుల సంరక్షణ కేంద్రాలు టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ పార్క్స్ గురించి చూస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్ గురించి చూస్తున్నాము. టైగర్ ప్రాజెక్ట్ లేదా ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ రైనోసెరస్ ఇటువంటి తరచు వార్తల్లోకి వస్తున్నాయి. ప్రాజెక్ట్ డాల్ఫిన్ అవన్నీ కూడా మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో చెప్తున్నాను. అండ్ ఇక్కడ వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా వన్యప్రాణుల సంరక్షణ కోసము అస్సాం రాష్ట్ర క్యాబినెట్ రీసెంట్గా ఆమోదం తెలిపిన ఒక ఇనిషియేటివ్, ముఖ్యంగా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ని అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఎలిఫెంట్ సంరక్షణ. మ్యాన్ ఎలిఫెంట్ సింపుల్గా మ్యాన్ ఎనిమలే. కామన్గా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు జరుగుతుంది? ఉదాహరణకు మ్యాన్ ఎలిఫెంటే అనుకోండి. మానవులు నివసించే సెటిల్మెంట్స్ ఆవాస ప్రాంతాల్లోకి వన్యప్రాణులు గనక వచ్చినాయి అనుకోండి, వన్యప్రాణులు వస్తే మ్యాన్కి ఆ ఎనిమల్కి మధ్య పోర్ అనేది జరుగుతుంది. అయితే మనిషి అనేది చచ్చిపోతాడు, లేదంటే అందరు ప్రజలందరూ కలిసి ఆ వన్యప్రాణిని చంపడము, పులిని చంపడము, ఏనుగులను చంపడం ఇటువంటి మనం చూస్తూ ఉంటాము. లేదు మానవుడు వన్యప్రాణులు నివసించే ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎకనామిక్ యాక్టివిటీస్ కోసం అక్కడ దొరికే కొన్ని న్యాచురల్ ఫ్రూట్స్ని కలెక్ట్ చేసుకోవడానికి కానివ్వండి, అప్పుడు వన్యప్రాణులు ఇతనిపైన దాడి చేయొచ్చు. సో ఎలిఫెంట్ మ్యాన్ కాన్ఫ్లిక్ట్ని అడ్డుకట్ట వేయడానికి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం గజమిత్ర అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. గతంలో మనం చూసాము రీహ్యాబ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇటువంటివి అడుగుతారు. రీహ్యాబ్ రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్, మానవుడికి ఏనుగుకి మధ్య జరిగే సంఘర్షణని బీస్ తేనెటీగల ద్వారా అడ్డుకట్టకు వేయడం అని చెప్పేసి కేవీఐసి వారు ప్రారంభించారు గతంలో. ఇక్కడ సేమ్ ఉద్దేశం అలాంటిదే. గజమిత్ర ఏనుగులకు మనుషులకు మధ్య ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడము. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభిస్తుంది, అస్సాం గజమిత్ర. సో ప్రారంభించిన ప్రభుత్వం అస్సాం ప్రభుత్వము. ముఖ్యమంత్రిగా అస్సాంలో ఎవరున్నారు? హిమంత బిశ్వ శర్మ గారు. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక ప్రధాన ఉద్దేశం వచ్చేసి మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడము, స్థానిక గ్రామస్తులను పంటలను రక్షించడము, ఏనుగుల సంరక్షణ వాటి సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడము. మరి గజమిత్ర పథకం ముఖ్యాంశాలు ఎక్కడ అమలు అంటే అస్సాం రాష్ట్రంలోని అత్యధిక ప్రమాదం ఉన్న 8 జిల్లాలు ఎక్కడైతే మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ కనబడుతుందో అక్కడ మొత్తం 80 గ్రామాల్లో అమలు చేయనున్నారంట. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్, ప్రతి గ్రామంలో 8 మంది స్థానికులు ఒక టీమ్గా ఏర్పడతారంట. ప్రధానంగా పనిచేసే కాలం ఏంటంటే ఏనుగుల ఆక్రమణ అధికంగా ఉండే ధాన్యం సాగు సమయంలో ఉంటాయంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అస్సాం సంబంధించి అస్సాంలో సుమారు 5700 ఏనుగులు ఉన్నాయంట 2023 ఎలిఫెంట్ సెన్సస్ ప్రకారము. కాజిరంగా, మానస్, నమేరి వంటి జాతీయ ఉద్యానవనాలు నేషనల్ పార్క్స్ ఏనుగులకు ప్రసిద్ధమైన కేంద్రాలు. ఇక్కడ స్టాటిక్ జీకే పాయింట్స్ మీకు ఇక మీరు మళ్ళీ ఒక టాపిక్ మనది క్లాస్ చూసిన తర్వాత మళ్ళీ ఎక్కడో జీకే చదవాల్సిన అవసరం ఉండదు, మొత్తం మనమే చూసుకుంటున్నాము. సో చూడండి, జీకే ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి ఏటా ఆగస్టు 12న. ప్రధాన ఏనుగుల సంరక్షణ పథకాలు భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఏమేమి తీసుకొచ్చింది? ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992. రీసెంట్గా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ స్టీరింగ్ కమిటీ మీటింగ్ జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ఈ నెలలోనే మనం డిస్కస్ చేస్తాము. ఇటువంటివి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉత్తరాఖండ్ అంటే మనకు గుర్తొచ్చేది పవిత్ర ప్రదేశము. చార్ధామ్, గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ అని చెప్పేసి చార్ధామ్ గురించి చూస్తాం, చార్ధామ్ యాత్ర అని చెప్పేసి. ఇక పక్కన పెడితే ఉత్తరాఖండ్ విషయంలో ప్రతి సంవత్సరం కన్వార్ యాత్ర వార్తల్లోకి వస్తుంది, అదొకటి ఇంపార్టెంట్. ఈరోజు కన్వార్ యాత్ర గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ఆపరేషన్, వెరీ 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 ఇంపార్టెంట్, ఆపరేషన్ కలనేమి. మీకు కామన్గా మన పౌరాణికాల గురించి కానివ్వండి, మన సంస్కృతి కానీ ఐడియా ఉంటే కలనేమి అనే పేరు వినగానే, కలనేమి అంటాం. కలనేమి అనే పేరు వినగానే మనకు రామాయణం గుర్తొస్తుంది. రామాయణంలో ఒక రాక్షసుడి పేరు కలనేమి. హనుమంతుణ్ణి ట్రాప్ చేయడానికి
ఉంటాడు అతను. సద్గురు వేషంలో వస్తాడు, మారు వేషంలో. ఈ కాన్సెప్ట్ అంతా మీకు అర్థమైతే మీకు ఏపీ ఎండోమెంట్ ఎగ్జామినేషన్లో ఇటువంటి కాన్సెప్ట్స్ అడగవచ్చు. ఓకేనా. సో కలనేమి అనేది రామాయణంలో ఒక రాక్షసుని పేరు. సద్గురు రూపంలో అంటే మంచి సాధు రూపంలో వచ్చేసేసి ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఇటువంటిది. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా ఫేక్ సెయింట్స్ సాధువులు కానీ ఋషులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళను అడ్డుకట్ట వేయడానికి ఉద్దేశించబడింది. సో ఉత్తరాఖండ్ లాంచెస్ ఆపరేషన్ అగెనిస్ట్ ఫేక్ సెయింట్స్. చాలా వరకు మీరు చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటీవల కొన్ని మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఫేక్ స్వామీజీలు అఘోరాలు అని చెప్పేసేసి తిరుగుతూ ఉన్నారు, కార్లు వేసేసుకొని తిరుగుతూ ఉన్నారు. సో లైంగికపరమైన కార్యకలాపాల్లో కూడా బయటపడ్డవారు ఉన్నారు రీసెంట్గా. సో మన ధర్మం ఏదైతే ఉంటుందో సాధువులు వాళ్ళ అద్భుతం, నాగసాధువులు మరింత అద్భుతము. కానీ వారి పేరుతో ఎవరైతే ఫేక్గా నాగసాధువుని సాధువుని అని చెప్పుకొని తిరుగుతున్నారో అటువంటి వాళ్ళను ఉత్తరాఖండ్లో అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రారంభించింది ఆపరేషన్ కలనేమి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా. సో పథకం పేరు ఆపరేషన్ కలనేమి. ప్రారంభించిన రాష్ట్రం ఉత్తరాఖండ్. ముఖ్యమంత్రి ఎవరున్నారు అక్కడ? బీజేపీ అధికారంలో పుష్కర్ సింగ్ ధామి. ఇటీవల ఉత్తరాఖండ్ తరచూ వార్తల్లోకి వస్తుంది. ఆర్టికల్ 44ని అమలు చేసిన భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం. యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ లాస్ట్ 2024 ఇయర్ మనం చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చూస్తున్నాము ఇటీవల. ఓకేనా. సో ఇక్కడ ఆపరేషన్ కలనేమి ఉద్దేశము సాధువుల, ఆధ్యాత్మిక గురువుల లేదా ఋషుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ వ్యక్తులను వాళ్ళను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవడం, సనాతన ధర్మ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను నియంత్రించడం, ప్రజల విశ్వాసంతో ఆడుకునే వ్యక్తులను అరికట్టడం, నిజమైన ఆధ్యాత్మిక బోధనల విలువలను కాపాడడం, సమాజంలో మత సామరస్యాన్ని కాపాడడం అనేది ఉద్దేశము. ఆపరేషన్ కలనేమి ప్రాముఖ్యత మత విశ్వాసాల పేరిట జరిగే మోసాలను అరికట్టడము, నిజమైన సన్యాసులు, ఆధ్యాత్మిక గురువుల గౌరవాన్ని, విశ్వసనీయతను పరిరక్షించడము, ప్రజల్లో నిజమైన ఆధ్యాత్మికత, సద్భావన, మత సామరస్యాన్ని పెంపొందించడము. కలనేమి పౌరాణికంగా మనం చూస్తే, మన సంస్కృతిలో చూస్తే రామాయణంలో ఒక రాక్షసుడి పేరు కలనేమి. అసలు రూపాన్ని దాచుకొని రాక్షసుడు ఆ రూపాన్ని మార్చుకొని సద్గురు వేషంలో ఆంజనేయుడిని మోసగించేందుకు ప్రయత్నించిన వ్యక్తి మన హనుమంతుని. కపట సాధులను సూచించే సందర్భంలో కలనేమి పేరుని ఉపయోగిస్తారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఉత్తరాఖండ్లో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలు హరిద్వార్ పవిత్ర గంగా నది తీరం ఇది. రిషికేశ్ యోగా ధ్యాన కేంద్రం. ఉత్తరాఖండ్ అంటేనే మనకు అద్భుతమైన హిందూ పవిత్ర స్థలంగా చెప్పవచ్చు. బద్రీనాథ్, కేదార్నాథ్ చార్ధామ్ యాత్రలో భాగము. గంగోత్రి, యమునోత్రి కూడా. ఇక మరి భారతీయ శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్ అంటాం కదా, ఐపీసీ. సో ఇప్పుడంటే మారిపోయినాయి నేర న్యాయ చట్టాలు. సో ఐపీసీలో సెక్షన్ 420 చీటింగ్ అంటాం మనము. ఓకేనా, మోసం చేయడం. ఇలా సాధువుల పేర్లు చెప్పి మోసం చేసే వాళ్ళపైన చీటింగ్ కేసులు పెట్టవచ్చు. ఇక ప్రపంచ మత సామరస్య దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటాం మనం అంటే ప్రతి ఏడాది ఫిబ్రవరి 1 to 7 వరకు వారోత్సవాలు జరుపుతాము. ఐక్యరాజ్య సమితి 2010లో ఈ ప్రత్యేక వారోత్సవాన్ని ప్రకటించింది. ఇక నెక్స్ట్ ఉత్తరాఖండ్లో పవిత్ర యాత్ర ప్రారంభమైంది. కన్వార్ యాత్ర లేదా కావడి యాత్ర. కావడి యాత్ర అన్న కన్వార్ యాత్ర అన్న ఒకటే. సో ఇక్కడ పవిత్ర గంగా జలాన్ని తీసుకొచ్చి శివుడి పైన అభిషేకం చేయడమే ఈ యాత్ర యొక్క ప్రత్యేకత. పవిత్ర గంగా జలాన్ని తీసుకొచ్చి శివుడి పైన అభిషేకం చేయడము. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో నిన్నటి నుండి ప్రారంభమైంది. జూలై 11, 2025. సో శ్రావణ మాసం సందర్భంగా ప్రారంభిస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. కావడి యాత్ర లేదా కన్వార్ యాత్ర. స్థలం ఉత్తరాఖండ్, ప్రధానంగా హరిద్వార్, రిషికేశ్, నీలకంఠ వంటి ప్రాంతాలు. నీలకంఠుడు అంటే శివుడు. ప్రధాన ఉద్దేశం పవిత్ర గంగానది జలాన్ని సేకరించి స్థానిక శివాలయాల్లో అభిషేకం చేయడమే కన్వార్ యాత్ర. గంగా జలంలో నీటిని తీసుకొచ్చేసేసి స్థానికంగా ఏ శివాలయం ఉన్నా కూడా అభిషేకం చేస్తారు. ఈ సమయంలో ఒకరోజు ప్రాసెస్ కాదు, సుదీర్ఘ సమయము. ఏడాది ఏర్పాట్లు యాత్రికుల కోసం భద్రత, పరిశుభ్రత, టెక్నాలజీ పరంగా ప్రత్యేక శ్రద్ధ చూపారు. హరిద్వార్లో అధిక సంఖ్యలో యాత్రికులు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అత్యధిక సంఖ్యలో హరిద్వార్ చేరుకొని ఉన్నారు. సో కావడి యాత్ర అంటే శ్రావణ మాసంలో శివభక్తులు, కావడియాలు అంటాం శివభక్తులని, గంగానది నుంచి నీరు సేకరించి పాదయాత్ర ద్వారా తమ సొంత ప్రాంతాల్లోని శివాలయాల్లో శివలింగానికి అభిషేకం చేస్తారు. కావడియాలు తమ భుజాలపై కావడ్ అని పిలువబడే కర్రకు నీటితో నిండిన కుండలు వేసుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి.
సో హరిద్వార్ ప్రముఖ దేవాలయాలు, హరికి పౌరిఘాట్, మాన్సాదేవి మందిర్, చంద్రాచార్య చౌక్ శేవలం అండ్ కావడి యాత్ర ప్రసిద్ధ ఇతర ప్రాంతాలు ఏంటంటే వారణాసి. ఇతర ప్రాంతాలు ఓన్లీ ఉత్తరాఖండ్, ఇతర ప్రాంతాల్లో కూడా వారణాసి శివుడు కదా, ఆ ప్రాంతాల్లో కూడా ఇది యాత్ర చేస్తారు. వారణాసి, బైద్యనాథ్ ధామ్ జార్ఖండ్, దేవ్ఘర్ జార్ఖండ్. ఇక నెక్స్ట్, సో మనం ప్రతి ఏటా కూడా గణేష్ నవరాత్రులను జరుపుకుంటాము, గణేష్ చతుర్థి అని చెప్పేసేసి. సో మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా సార్వజనిక గణేశోత్సవాన్ని గుర్తించింది. గణేష్ ఉత్సవాలను, వాస్తవం గణేష్ ఉత్సవాలకి మహారాష్ట్రకి ఒక లింక్ ఉంది. మనందరికీ తెలుసు, మన స్వాతంత్రోద్యమంలో భక్తిని ఆయుధంగా చేసుకున్నాము. 1893 ఆ సంవత్సరంలో బాలగంగాధర తిలక్ గారు శివాజీ ఉత్సవాలు అని, గణేష్ ఉత్సవాలు అని చెప్పేసి గణేష్ మండపాలను ఏర్పాటు చేసి భక్తిని ఆధారంగా చేసుకొని స్వాతంత్రోద్యమంలో మనల్ని నూతనోత్సాహం నింపిన వ్యక్తి. మరి అటువంటి మరాఠా ప్రాంతం మహారాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ఇక సార్వజనిక గణేశోత్సవాన్ని రాష్ట్ర పండుగగా అధికారికంగా గుర్తించింది, జీవో రిలీజ్ చేసింది. సో ఇక గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అధికారికంగా నిర్వహణ ఏర్పాట్లను చేస్తుంది. ఓకేనా, స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసింది. ఏ రాష్ట్రం అంటారు? సో పండుగ పేరు సార్వజనిక గణేశోత్సవం, అంటే గణేష్ ఉత్సవాలు. ఓకేనా, వినాయక చవితి అంటే కదా, అది 10 రోజుల పాటు జరుగుతుంది కదా. సో ప్రకటించిన ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం, ప్రకటన చేసిన వారు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి. సో పండుగ ఈ సంవత్సరం ఆగస్టు 27న ప్రారంభమవుతుంది, 10 రోజుల పాటు జరుగుతుంది. మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాలు చాలా అద్భుతము. సిద్ధి వినాయక టెంపుల్ బాంబేలో చాలా ఫేమస్. ప్రభుత్వ నిర్ణయాలు, రాష్ట్ర పండుగ అధికారికంగా గుర్తించింది, ఖర్చులు భరించుతుంది ఇక ప్రభుత్వమే అని చెప్పేసి ప్రత్యేకంగా చేశారు. సో చరిత్ర చూద్దాం. 1893లో బాల గంగాధర్ తిలక్ గారు దీన్ని మొదటిసారిగా ప్రజావేదికపైకి తీసుకొచ్చారు. భక్తిని ఆయుధంగా చేసుకొని స్వాతంత్రోద్యమంలో మనల్ని నూతనోత్సాహంతో. ఇంకా స్వాతంత్రోద్యమంలో ప్రజలను సమీకరించేందుకు ఈ ఉత్సవాన్ని ఉపయోగించారు. గణేష్ చతుర్థి హిందూ మతం ప్రకారం వినాయకుని జన్మదినంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రారంభమవుతుంది. ముంబైలో ప్రసిద్ధ గణేష్ మండపాలు కనుక చూస్తే లాల్ బాగ్చా రాజా గణేష గల్లీ, కేత్వాడి గణేష్ మండల్, అక్కడ అద్భుతంగా జరుగుతుంది. ఇక నెక్స్ట్ టెక్నాలజీకి వద్దాం. ఇక ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలతో జపాన్, టెక్నాలజీ అంటేనే జపాన్, జపాన్ అంటేనే టెక్నాలజీ. వేగవంతమైన ఇంటర్నెట్, సింపుల్గా చెప్పాలంటే ఒక మూవీ మనం హాట్స్టార్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ ఒక మూవీ, ఒక 3 hours మూవీని డౌన్లోడ్ చేసుకోవడానికి కొంత టైం అనేది పడుతుంది. కానీ జపాన్ ఇప్పుడు సెకండ్లోనే మూవీస్ని డౌన్లోడ్ చేస్తుంది అన్నట్టు. అంతకు మించిన ఎగ్జాంపుల్ ఏం చెప్తాం చూడండి. సో ఇంటర్నెట్ వేగంలో జపాన్ సరికొత్త రికార్డు. జపాన్ ప్రపంచంలోనే అత్యధిక వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అభివృద్ధి చేసింది. జపాన్ ఇంటర్నెట్ వేగం 1.02 పెటాబిట్స్ ప్రతి సెకనుకు, అంటే 1 పెటాబిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్, ప్రతి సెకన్కి కూడా ఇంత. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి భారతదేశంతో పోలిస్తే 16 మిలియన్ రెట్ల అధికమైన వేగం, ఇంటర్నెట్ వేగం ఇప్పుడు వాళ్ళ సొంతం. భారత్ సగటు ఇంటర్నెట్ వేగం వచ్చేసి 63.55 MBPS, అక్కడ పెటాబిట్స్ 1.02. ఇక వాళ్ళు అభివృద్ధి చేసిన వారు జపాన్ సంబంధించి ఎవరు అభివృద్ధి చేశారు ఈ వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ జపాన్ సంబంధించింది. అండ్ సుమిటోమో ఎలక్ట్రిక్, ఫోటోనిక్ నెట్వర్క్స్ ల్యాబ్, ఇతర యూరోపియన్ భాగస్వాములు కలిసి ఇంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను పరిశోధన చేశారు. రీసెంట్గా మనం లాస్ట్ 2 months బ్యాక్ చైనాలో 10 GB/s అని ఇంటర్నెట్ గురించి చూసాం, దానికి కూడా మించిది. సో వాటిన ప్రత్యేక టెక్నాలజీ 19 కోర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. మీ అందరికీ తెలిసి ఉంటుంది, పోటీ పరీక్షలో గత ప్రశ్నల పేపర్లు చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తారు. ఆప్టికల్ ఫైబర్ అని చెప్పేసి చూస్తూ ఉంటాము. ఫిజిక్స్ నుండి అడుగుతారు క్వశ్చన్, ఆప్టికల్ ఫైబర్ ప్రిన్సిపల్ ఏంటి అని. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే సంపూర్ణానంతర పరివర్తనం అంటాం తెలుగులో. సో ఆప్టికల్ ఫైబర్ ప్రిన్సిపల్ గురించి పోటీ పరీక్షల్లో ఫిజిక్స్ పార్ట్ నుండి కనీసం 10ల సంఖ్యలో క్వశ్చన్ అడిగారు. సో ఆప్టికల్ ఫైబర్ ముఖ్యంగా కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కోసం వాడతారు. సో 19 కోర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఇది సుమిటోమో ఎలక్ట్రిక్ సంస్థ రూపొందించడం జరిగిందంట. ఇక ప్రపంచంతో పోలిస్తే ఇంటర్నెట్ సగటు స్పీడు జపాన్ కొత్త రికార్డు ఇంతనంట. సో 1.02 PB/s, అమెరికా 189 MBPS, భారతదేశం 63.55 MBPS. పెటాబిట్ అంటే 1 పెటాబిట్ ఈజ్ ఈక్వల్ టు 1000 టెరాబిట్స్ రైట్. సో జపాన్ రాజధాని టోక్యో, రాజధాని వచ్చేసేసి యుఎన్. ఓకేనా. ఆప్టికల్ ఫైబర్ సుమారు 1970s ఆప్టికల్ ఫైబర్ని డెవలప్ చేశారు, కమ్యూనికేషన్లో కీలకము. ఇండియాలో మొదటి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ 1980s ప్రారంభించారు. అత్యధిక వేగంతో డేటా ట్రాన్స్మిషన్ అనేది సాధ్యము రైట్.
ఇక ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని ప్రతి ఏటా మే 17న నిర్వహిస్తారు. ఇక భారత్ అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతము. రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల మనం చాలా టాపిక్స్ని వార్తల్లో చూస్తున్నాం. రక్షణ రంగానికి సంబంధించి ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి ఏమేమి దిగుమతి చేసుకుంటున్నాం అంటే డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాం. అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి కీలకమైన నివేదికలు, సిప్రీ రిపోర్టు, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఇటువంటివి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి వేటికి ఆమోద ముద్ర వేసింది. మరియు రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో ఒప్పందాలు ఏమేమి వార్తల్లో క్వశ్చన్, ఉదాహరణకు డిఆర్డిఓ బీడీఎల్ ఒప్పందం అటువంటివి. నెక్స్ట్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి, షిప్లే కానివ్వండి, మిసైల్సే కానివ్వండి, రాకెట్సే కానివ్వండి, యుద్ధ విమానాలే కానివ్వండి, సబ్మెరైన్సే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ భారత్ అస్త్ర అనే ఒక మిసైల్ని విజయవంతంగా ప్రయోగిస్తూ వార్తల్లోకి వచ్చింది. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో మీరు చూస్తుంటారు. భారత్ రూపొందించిన అత్యాధునిక అస్త్ర అనే ఎయిర్ టు ఎయిర్ క్షిపణి, అంటే గాల్లో నుండి గాల్లోనే విజయవంతంగా పరీక్షించబడింది. నిన్న జూలై 11 శుక్రవారం రోజున దీన్ని పరీక్షించారు. పరీక్షించిన స్థలం ఒడిషా తీరం. మనకు ఇండియన్ స్పేస్ సెక్టర్ అంటే రోదసి రంగం అంటే పరిశోధన ఎక్కడ మనం చూస్తూ ఉంటాము. రోదసి రంగం అనగానే మనకి తిరుపతి జిల్లా షార్ కేంద్రము. అదే రక్షణ రంగం అనగానే ఒడిషా, చాందీపూర్, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్, బాలసురం చెప్తే చూస్తాం కదా, అక్కడ చేశారు. ఇక పరీక్ష నిర్వహించిన సంస్థలు డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఎందుకంటే ఇది ఎయిర్ టు ఎయిర్ ఫ్లైట్ కావాలి కదా. సో ప్రయోగం ఎయిర్ టు ఎయిర్ లక్ష్యాలను ఛేదించే మిసైలు, పరిధి 100 కిలోమీటర్లకు పైగా దీని పరిధి. అండ్ గైడెన్స్ నావిగేషన్, అత్యాధునిక స్వదేశీ నావిగేషన్ గైడెన్స్ వ్యవస్థలు. ఇక రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. లక్ష్యాలు గగనతలంలో ఉన్న శత్రు విమానాలను, డ్రోన్లను ఢీకొంటుంది. ఓకేనా, మొత్తం 2 పరీక్షలు నిర్వహించారంట. ఇక డిఆర్డిఓ 1958 ఇయర్లో ఏర్పాటైంది. భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. ప్రస్తుతం డిఆర్డిఓ చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సమీర్ వి కామత్ గారు. మరి డిఆర్డిఓకి సంబంధించి రీసెంట్గా తన చైర్మన్ పదవీ కాలాన్ని ఇంకొక 1 ఇయర్ పొడిగించింది కేంద్ర ప్రభుత్వము. ఇక భారత వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1932 అక్టోబర్ 8 న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. మరి ఇందాక ఈ అస్త్ర క్షిపణిని దేని నుండి ప్రయోగించారు? సుఖోయ్ ఎంకేఐ యుద్ధ విమానం నుండి. సో రష్యాతో భాగస్వామ్యంతో తయారు చేసిన అత్యంత ఆధునిక యుద్ధ విమానము. రైట్. అస్త్ర క్షిపణి అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ పరిధిలోని డిఆర్డిఎల్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, మరియు ఉత్పత్తి చేసింది భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హైదరాబాద్. 2 కూడా హైదరాబాదే. డిఆర్డిఓ పరిధిలో పనిచేస్తున్నాయి. డిఆర్డిఓని గుర్తుంచుకోండి చాలు. మరి భారతదేశం తయారు చేసిన ఇతర ముఖ్యమైన క్షిపణులు ఏంటంటే అగ్ని, పృథ్వీ, ఆకాష్, బ్రహ్మోస్, నాగ్, పినాక. మరి మిసైల్ డే వరల్డ్లో ఎప్పుడు జరుపుకుంటారంటే మనము భారతదేశంలో క్షిపణి దినోత్సవం కనుక అబ్జర్వ్ చేసామనుకోండి, అక్టోబర్ 8 ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దినోత్సవం అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా. ఇక నెక్స్ట్ టెస్లా ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. భారతదేశంలో టెస్లా మొట్టమొదటి షోరూమ్ని ఈ జూలై 15న ఓపెన్ చేయబోతోంది. ఎక్కడ అంటే మన ఫినాన్షియల్ క్యాపిటల్ లేదా ఎకనామిక్ క్యాపిటల్ లేదా ఆర్థిక రాజధాని ముంబైలో. దీనికి సంబంధించి మనం చూడవచ్చు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్కి సంబంధించిందే ట్విట్టర్, గతంలో ఇప్పుడు ఎక్స్. స్పేస్ ఎక్స్ సంస్థ రీసెంట్గా ది అమెరికన్ పార్టీ, కొత్త పార్టీ, అమెరికాలో థర్డ్ పార్టీ అని ఇటీవల మనం చూస్తున్నాము. సో ఎలాన్ మస్క్కి సంబంధించింది. టెస్లా ఎలక్ట్రిక్ కార్లో వాడే బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ. సో ప్రముఖ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా భారత్లోకి అడుగు పెట్టబోతోంది. జూలై 15, 2025న జియో వరల్డ్ ముంబై అక్కడ షోరూమ్. సో ప్రాథమికంగా టెస్లా వై మోడల్ కార్లను చైనాలోని షాంఘై ఫ్యాక్టరీ నుంచి దిగుమతి చేస్తారంట. డిమాండ్ ఆధారంగా ఢిల్లీలో కూడా షోరూమ్ ప్రారంభించే ప్రణాళికలు చేస్తామని చెప్తున్నారు. సో టెస్లా 2003 సంవత్సరంలో ఏర్పాటైన సంస్థ. వ్యవస్థాపకులు మార్టిన్ ఎబార్హెడ్ అండ్ మార్క్ టార్పెనింగ్. దానికి సంబంధించి కీలకం ఇప్పుడు ఎలాన్ మస్క్. ప్రధాన కార్యాలయం ఆక్స్టిన్. ఇక భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ 2030 నాటికి 30% వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. సో 2030 నాటికి ఎంత పర్సెంట్ ప్రస్తుతం ఉన్న వాహనాలు 30% ఎలక్ట్రిక్ వెహికల్సే మార్చాలంట. ఎలక్ట్రిక్ వెహికల్స్గా మార్చాలంటే మనం చేయాల్సిందేంటి? ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, సబ్సిడీస్ని పెంచాలి, పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ని మరింత విస్తృతం చేయాలి. ఓకేనా, రైట్. సో ఎలక్ట్రిక్ చూసాం కదా. ఇప్పుడు మనము ఈ ట్రక్స్ అనే ఒక ఇనిషియేటివ్ నిన్నటి రోజున కేంద్ర మంత్రి
కుమారస్వామి గారు ప్రారంభించిన ఒక ఇనిషియేటివ్ ఈ ట్రక్స్ ప్రోత్సాహక పథకం. ఈ ట్రక్స్ ఎలక్ట్రిక్ ట్రక్స్. సో పిఎం ఈ డ్రైవ్ స్కీమ్లో భాగంగా సో హెచ్డి కుమారస్వామి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. లక్ష్యం ఏంటంటే స్వచ్ఛమైన స్థిరమైన సరుకు రవాణా కోసం ఎలక్ట్రిక్ ట్రక్లను ప్రోత్సహించడము, సుమారు 5,600 ఈ ట్రక్ల వాడకాన్ని ప్రోత్సహించడం అనేది ఉద్దేశము. ముఖ్య ప్రయోజనాలు: దేశంలో స్వదేశీ ఈ ట్రక్ తయారీకి ప్రోత్సాహము అండ్ లాజిస్టిక్స్ ఖర్చు, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం. పిఎం ఈ డ్రైవ్ ఫుల్ ఫామ్ ఏంటని ఎగ్జామినేషన్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రిజల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడింది. గతంలో ఫేమ్ గైడ్లైన్స్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ ఫేమ్ 1, ఫేమ్ 2 గైడ్లైన్స్ చూసాం కదా. దాని తర్వాత పిఎం ఈ డ్రైవ్ 2024 నుండి మనం వార్తలు చూస్తున్నాం, రైట్. సో భారత ప్రభుత్వం నెట్ జీరో లక్ష్యం COP 26 మనకు 2021లో జరిగింది గ్లాస్గో వేదిక. అప్పుడు భారత ప్రధాని పంచామృతాన్ని ప్రకటించారు. 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసేసి. ఓకేనా, రైట్. ఇక యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ వారు రిలీజ్ చేసిన ఒక రిపోర్టు రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ అనే సంస్థ 1972లో ఏర్పాటైంది. జూన్ 5 నైరోబీ కెన్యా కేంద్రం పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మనము ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 జరుపుకుంటాం కదా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా రిపోర్ట్ గురించి చూస్తున్నప్పుడు ఎవరు రిలీజ్ చేశారో ఆ రిపోర్ట్ పేరేంటి, దేని గురించి సరిపోతుంది. సో యుఎన్ఈపి రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ది వెయిట్ ఆఫ్ టైం ఒక ఫ్రాంటియర్స్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. మరి ఎవరు రిలీజ్ చేశారు? యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. ఈ నివేదికలో ఏ అంశాలు చెప్పారంటే వరదలకు సంబంధించి, హెవీ మెటల్స్ సంబంధించి ప్రస్తుతం ప్రపంచ పర్యావరణం ఎలా ప్రభావితమవుతుందని. సో వరదల వల్ల హానికరమైన రసాయనాల మళ్ళీ బయలుపడుతున్నాయంట. నదులు, తీర ప్రాంతాల్లో అధిక వరదల కారణంగా నేల అడుగున పూడ్చబడిన ప్రమాదకర రసాయనాలు తిరిగి ఉపరితలానికి వచ్చి పర్యావరణం, మానవ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయంట. హెవీ మెటల్స్, కాడ్మియం, సీసం వంటి రసాయనాలు వరదల వల్ల నీటిలోకి చేరుతున్నాయంట. ఈ విష రసాయనాలు భూమిలో చాలా కాలం నిలిచి వరదలతో తిరిగి బయటపడాయి. ఓకేనా. భారత నదుల పరిస్థితి: గంగా, హిండన్, వైగై వంటి నదుల్లో కాడ్మియం స్థాయిలు ప్రమాదకరమైన సురక్షిత పరిమితులు దాటి ఉన్నాయంట. ఇక ప్రపంచంలో ఉదాహరణలు తీసుకుంటే హరికేన్ హార్వే 2017 వల్ల టెక్సాస్లోని గ్యాల్వెస్టన్ బేలో పాదరసం, క్యాన్సర్ కారక రసాయనాలు విస్తరించినాయి. అండ్ నైజర్ డెల్టా 2012 వరదల కారణంగా పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ బయటపడ్డాయి అంట. ఓకేనా. ప్రస్తుత కాలంలో కూడా రసాయనాల నిల్వలు అనేవి చాలా దారుణంగా ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. ఓకేనా, రైట్. సో యుఎన్ఈపి 1972 నైరోబీ కెన్యా కేంద్రంగా లక్ష్యం పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి. భారతదేశంలో వరద నిర్వహణ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్ అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ప్రపంచ నీటి దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా మార్చ్ 22, ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. ఒక కన్వెన్షన్ గుర్తుంచుకోండి, బాసెల్ కన్వెన్షన్ ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ కోసం ఉద్దేశించబడింది. కొన్ని కన్వెన్షన్స్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఇక నెక్స్ట్ ఆప్టికల్ అటామిక్ క్లాక్ విషయంలో దాదాపు 65 శాస్త్రవేత్తల బృందం, 65 మంది శాస్త్రవేత్తల బృందము ఒక పరిశోధనను చేశారు. ఆ పరిశోధన ఉద్దేశం ఏంటో చూడండి. సో 65 మంది అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ప్రపంచవ్యాప్తంగా 3 ఖండాల మధ్య అతిపెద్ద ఆప్టికల్ అటామిక్ క్లాక్ పోలికను విజయవంతంగా నిర్వహించారు. దీని ద్వారా సమయాన్ని సూచించే SI యూనిట్ సెకండ్ను తిరిగి నిర్వహించే అవకాశం ఏర్పడిందని చెప్పేసి రీసెంట్గా చెప్పారు. మీరు హిందూ పేపర్లో ఆర్టికల్ చూడొచ్చు. ఇది ఆప్టికల్ అటామిక్ క్లాక్ అంటే ఇది అత్యంత ఖచ్చితత్వంతో సమయాన్ని లెక్కించేందుకు రూపొందించిన ఆధునిక తరం గడియారం అంట. సీజియం క్లాక్లలో ఉపయోగించే మైక్రోవేవ్ తరంగాలకు బదులుగా ఈ క్లాక్ కాంతి తరంగాల ఆధారంగా పనిచేస్తుంది. ఓకేనా, సరిపోతుంది. మీకు ఇచ్చే పీడిఎఫ్లో ఒక్కసారి చూడండి, సరిపోతుంది, రైట్. ఇక నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ దోమల నియంత్రణ వ్యవస్థ అనేది రీసెంట్గా వార్తాపత్రికల్లో లాస్ట్ 4 days నుండి సర్క్యులేట్ అవుతుంది. ఈ టాపిక్ ఈరోజు కూడా వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా స్మార్ట్ అంటే టెక్నాలజీ ఆధారంగా దోమల నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ ముందుగా కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ దీన్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ పేరేంటో చూస్తే సరిపోతుంది. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, మన డైలీ కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు చూడండి. ఏపీకి సంబంధించి, తెలంగాణకి సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాను 100%.
ఒకరోజు తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉండొచ్చు వార్తల్లో, ఒకరోజు ఏపీకి సంబంధించిన అంశాలు ఉండొచ్చు, ఒకరోజు 2 రాష్ట్రాలకు సంబంధించిన టాపిక్స్ ఉండొచ్చు, ఒకరోజు ఏ రాష్ట్రానికి సంబంధించిన టాపిక్స్ ఉండకపోవచ్చు. సో వార్తల్లో ఉన్న ఏ టాపిక్నైనా కవర్ చేస్తున్నాను. ఓకేనా, ఏపీ తెలంగాణ. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్. ప్రారంభించిన రాష్ట్రం ఏంటి? ఆంధ్రప్రదేశ్. సో ఏ ఆధారిత ఏంటి ఆ ప్రోగ్రాము? స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అడ్డుకట్టవేయడం, నివారించడము, ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా. మరి ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక ఆధారంగా పనిచేస్తుంది. దోమల ఉనికిని గుర్తించి వాటి జనాభాను పర్యవేక్షిస్తుంది. దోమల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రదేశాలు గుర్తించి ప్రభుత్వ రంగ సంస్థలకు అలర్ట్లను పంపిస్తుంది అంట. ఓకేనా. మరి ప్రారంభ దశలో పైలట్ ప్రాజెక్టుగా ఎక్కడెక్కడ ఎంపిక చేశారంటే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు. తర్వాత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు దీన్ని విస్తరిస్తారు. రైట్. ప్రస్తుతం ప్రతి సంవత్సరం వేలాది మంది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో బాధపడుతున్నారు కాబట్టి దీనికి అడ్డుకట్ట వేయడానికి. సో భారత ప్రభుత్వం డెంగ్యూ, మలేరియా నివారణ కార్యక్రమాలు ఇప్పటివరకు ఏమేమి ప్రారంభించింది? ఎందుకంటే దోమల ద్వారా వ్యాపించేది కదా. సో చూస్తే నేషనల్ వెక్టర్ బర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ని అండ్ ప్రపంచంలో మలేరియా దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న జరుపుకుంటాం మనం. ప్రపంచ దోమల దినోత్సవం వరల్డ్ మస్కిటో డే ప్రతి సంవత్సరం ఆగస్టు 20th. ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రాణాంతక వ్యాధుల గురించి ప్రపంచ దేశాన్ని అలర్ట్ చేస్తుంది. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. 1948లో ఏర్పాటైంది. ప్రస్తుతం హెడ్గా, చీఫ్గా WHOకి టెడ్రాస్ అదనం గారు ఉన్నారు. తను ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి. ఇక తెలంగాణ చేనేత సేవల్లో జాతీయ పురస్కారాన్ని స్వీకరించబోతోంది రానున్న ఆగస్టు 7th రోజున. ఆగస్టు 7th ప్రత్యేకత ఏంటి? జాతీయ చేనేత దినోత్సవం. ఆ రోజున రాష్ట్రపతి గారి చేతుల మీదుగా చేనేత సేవల్లో తెలంగాణకు జాతీయ పురస్కారం అంట. సో పురస్కారము ప్రోడక్ట్ అండ్ డిజైన్ డెవలప్మెంట్ విభాగంలో జాతీయ పురస్కారము ప్రదానం చేసేవారు కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ. పురస్కారం పొందిన సంస్థ వచ్చేసేసి రాష్ట్ర చేనేత సేవా కేంద్రం. పురస్కార ప్రదానోత్సవం ఆగస్టు 7th రోజున జరుగుతుంది న్యూఢిల్లీలో. సో 11th జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ నుండి మరి ప్రతినిధిగా ఎవరు? అరుణ్ కుమార్ గారు, తెలంగాణ చేనేత సేవా కేంద్రం డైరెక్టరు పురస్కారాన్ని స్వీకరించబోతున్నారు. ఓకేనా. సో జాతీయ చేనేత దినోత్సవం ప్రతి ఏటా కూడా ఆగస్టు 7th. 2015 చెన్నైలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారి జాతీయ చేనేత దినోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. 1905 ఆగస్టు 7th బెంగాల్లో జరిగిన స్వదేశీ ఉద్యమం ప్రారంభాన్ని స్మరించుకుంటూ గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, ఒక చిన్న టాపిక్ అయినా దానికి హిస్టరీని అడిషన్ చేస్తున్నాను, జాగ్రఫీని అడిషన్ చేస్తున్నాను, ఎస్ఎన్టీ ఉంటే ఎస్ఎన్టీని అడిషన్ చేస్తున్నాను. ప్రతి టాపిక్ కూడా మీకు ఒక పాయింట్ ఉంటే 360 degreesలో కవర్ చేస్తున్నాను. రైట్. ఇక క్రీడలకు సంబంధించి హాకీ జూనియర్ మహిళల ప్రపంచ కప్ షెడ్యూల్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ జరగబోతుంది? ఏదైనా షెడ్యూల్ వార్తల్లోకి వచ్చినా కూడా ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే ఐసీసీ విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఆతిథ్యం భారత్ శ్రీలంక ఆతిథ్యంలో జరగబోతుంది. సెప్టెంబర్ 30న స్టార్ట్ కాబోతుంది. అవలే ఇంకా కాకముందు షెడ్యూల్ అఫీషియల్గా రిలీజ్ అయింది అంటే దానిపైన పోటీ పరీక్షలు, ఈ మధ్యకాలంలో పోటీ పరీక్షలు క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా. సో హాకీ జూనియర్ విమెన్స్ వరల్డ్ కప్ 2025 శాంటియాగో చిలీ ఆతిథ్యంలో జరగబోతోంది. December 1st నుండి December 13th వరకు 2025 శాంటియాగో చిలీ రాజధాని వేదికగా. సో December 1st ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. భారత్ తొలి మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ సో నమీబియాతో. మొదటి రోజు జరిగే మ్యాచ్లు అవసరం లేదు. సో మొత్తం ఎన్ని జట్లు పాల్గొంటాయంటే 26 జట్లు. ఎన్ని గ్రూపులు అంటే 6 గ్రూపులు. భారత్ ఏ గ్రూప్లో ఉంది అంటే గ్రూప్ సిలో ఉంది. మరి గ్రూప్ సిలో భారత్, నమీబియా, జర్మనీ, ఐర్లాండ్ ఉంది. ఓకేనా. రైట్. సో మహిళల హాకీ జూనియర్ వరల్డ్ కప్ ఎప్పుడు ప్రారంభమైంది చరిత్రలో మొదటిసారి అంటే 1989లో ప్రారంభమైంది. గుర్తుంచుకోండి, ఇది బేసిక్స్. ఇక హిస్టరీ. భారత జూనియర్ మహిళల హాకీ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కాంస్య పథకం సాధించింది. 2022 జూనియర్ మహిళల హాకీ వరల్డ్ కప్ విజేత నెదర్లాండ్స్. అంతర్జాతీయ హాకీ సమాఖ్య 1924లో ఏర్పాటైంది. లసాని, స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది. అండ్ హాకీ ఇండియా భారతదేశంలో హాకీని నిర్వహించేది, నియంత్రించేది 2009లో ఏర్పాటైంది. రైట్. రీసెంట్గా 2024లో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు 4వ స్థానంలో నిలిచింది. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇటీవల ఇంగ్లీష్ ఛానల్, ఒక సముద్ర ప్రాంతం ఇంగ్లీష్ ఛానల్ అంటే, ఇంగ్లీష్ ఛానల్ ఎందుకు వార్తలు నిలిచింది? ఇది ఏ 2 దేశాల మధ్య ఉన్న సముద్ర ప్రాంతము? అక్రమ వలసల విషయంలో ఏ 2 దేశాల మధ్య ఇటీవల ఈ ఇంగ్లీష్ ఛానల్కి సంబంధించి మనం డిస్కస్ చేసాము. ఏ 2 దేశాల మధ్య ఒప్పందము, ఉద్దేశము. ఓకేనా.
సో ప్రతి ఒక్కరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, యునెస్కో వారసత్వ జాబితాలో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్, సో వరదలు కొండ చర్యలు ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రము దాదాపు 1066 కోట్ల రూపాయల ఆర్థిక సాయము, తలాష్ అనే ఒక ఇనిషియేటివ్ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, అస్సాం ప్రభుత్వం గజమిత్ర అనే ఒక పథకాన్ని ప్రారంభించేందుకు ఆమోదము, ఆపరేషన్ కళానేమి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఫేక్ సెయింట్స్ని కఠినంగా శిక్షించడం కోసము, ఉత్తరాఖండ్లో ప్రారంభమైన కావాడ్ యాత్ర లేదా కన్వార్ యాత్ర ఉద్దేశం ఏంటి, మహారాష్ట్రలో సార్వజనిక గణేష్ మహోత్సవం ఇక రాష్ట్ర పండుగ గుర్తింపు, ఇంటర్నెట్ వేగంలో జపాన్ సరికొత్త రికార్డును సృష్టించడం జరిగింది, భారత్ అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతమనే అంశము, భారత్లో టెస్లా తొలి షోరూమ్ జూలై 15, 2025 రోజున ప్రారంభము, భారత ప్రభుత్వం ఈ ట్రక్స్ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది, అండ్ యుఎన్ఈపి ఫ్రాంటియర్స్ రిపోర్ట్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది, దేనికి సంబంధించింది, అండ్ ఆప్టికల్ అటామిక్ క్లాక్ పరిశోధన, అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృత్రిమ మీద ఆధారిత స్మార్ట్ దోమల నియంత్రణ వ్యవస్థ, చేనేత సేవల్లో తెలంగాణకు జాతీయ పురస్కారము, ప్రధానోత్సవం ఆగస్టు 7న జరగబోతోంది, హాకీ జూనియర్ మహిళల వరల్డ్ కప్ షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది, అండ్ ఈరోజు ప్రశ్న, ఇటీవల ఇంగ్లీష్ ఛానల్ ఎందుకు వార్తల్లో నిలిచింది, ఇది ఏ రెండు దేశాల మధ్య ఉన్న సముద్ర ప్రాంతము, అక్రమ వలసల విషయంలో ఏ రెండు దేశాల మధ్య ఒప్పందం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరూ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మన మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.